హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ను బైక్స్లో ఇన్స్టాల్ అనేది చేయించుకుంటున్నారు పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. నిజంగా ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ను బైక్లో ఇన్స్టాల్ చేయించుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అని టాపిక్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేమ్లోనే ఉంది కదా, ఎయిర్ని ఫిల్టర్ చేయడమే ఎయిర్ ఫిల్టర్ యొక్క మెయిన్ పర్పస్. జనరల్గా ఎయిర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అని ఉంటాయి. మన బైక్ అనేది రన్ అవ్వాలంటే కంబషన్ అనేది మంచిగా జరగాలి. డస్ట్ ఉన్న ఎయిర్ ఇంజిన్లోకి వెళ్తే కంబషన్ అనేది సరిగ్గా జరగక వెహికల్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. అదే గుడ్ ఎయిర్ అనేది ఇంజిన్లోకి వెళ్తే కంబషన్ అనేది మంచిగా జరిగి వెహికల్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. సో ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం ఎయిర్ ఫిల్టర్ అబ్జర్వ్ చేసుకొని ఫ్రెష్ ఎయిర్ని ఇంజిన్లోకి పంపించడం వల్ల కంబషన్ అనేది మంచిగా జరిగి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇది ఎయిర్ ఫిల్టర్ యొక్క మెయిన్ పర్పస్. ఈ ఎయిర్ ఫిల్టర్స్లో కూడా టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి. పేపర్ ఫిల్టర్, కాటన్ ఫిల్టర్, అలానే ఫోమ్ ఫిల్టర్. పేపర్ ఫిల్టర్ కానీ ఫోమ్ ఫిల్టర్ కానీ చాలా తక్కువ రేటే ఉంటాయి, కానీ కాటన్ ఫిల్టర్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట. జనరల్గా కంపెనీస్ కూడా బైక్స్లో ఈ పేపర్ టైప్ ఫిల్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఈ పేపర్ ఫిల్టర్స్నే OEM ఫిల్టర్స్ అని కూడా అంటారు. OEM అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. అలానే వీటిని యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసుకోవడం. ఒకసారి పేపర్ టైప్ ఫిల్టర్ అనేది పాడైపోతే రీయూజ్ చేసుకోవడానికి అవ్వదు. రీప్లేస్ చేసుకుంటే మనం కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పేపర్ టైప్ ఫిల్టర్స్ని ఒకసారి యూజ్ చేసుకోగలం. అలానే వీటి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. కానీ మనం డిస్కస్ చేస్తున్న ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఎయిర్ ఫిల్టర్. ఆల్మోస్ట్ ఆల్ స్టార్టింగ్ ప్రైస్ 6000 వరకు ఉంటుంది. ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ను కాటన్ మెటీరియల్తో డిజైన్ చేస్తారు. ఈ కంపెనీ కూడా హై అండ్ పర్ఫార్మెన్స్ బైక్స్కి ఎయిర్ ఫిల్టర్స్ని డిజైన్ చేస్తారు. రేసింగ్ బైక్స్లో కూడా ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ను బైక్లో ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ బిఎంసి ఫిల్టర్లో ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంజిన్లోకి ఎయిర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉండటం వల్ల కంబషన్ అనేది ఎక్కువగా జరిగి మోర్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ దీనివల్ల బైక్ యాక్సిలరేషన్ అనేది బాగుంటుంది. అలానే పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ను బైక్లో ఇన్స్టాల్ చేస్తే సౌండ్ కూడా చేంజ్ అవుతుంది బికాజ్ ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీరు GT650 బైక్కి ఎయిర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేయించాలంటే ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 6000 వరకు ఉంది. అలానే సపరేట్గా క్లీన్ కిట్ కొనుక్కోవాలి. బిఎంసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లీన్ కిట్ కాస్ట్ వచ్చేసి 2000 ఉంది. సో టోటల్గా 8000 రూపీస్ అమౌంట్ను ఎయిర్ ఫిల్టర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ మాత్రమే బై చేసి బైక్ని ఇన్స్టాల్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా క్లీన్ కిట్ అనేది కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. యూజ్ అండ్ త్రో కాకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ని మీరు లాంగ్ లైఫ్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఈ క్లీనింగ్ కిట్ అనేది ఉండాలి. మనం సొంతంగా ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ క్లీనింగ్ కిట్తోనే మనం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఎయిర్ ఫిల్టర్ లైఫ్ అనేది బాగుంటుంది. సో దీన్నే రీజనరేషన్ అంటారు. అంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇదే అనమాట బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్లో ఉన్న బెస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ను హై అండ్ క్వాలిటీ కాటన్ మెటీరియల్స్తో డిజైన్ చేస్తారు కాబట్టి ఎయిర్ ఫిల్టరేషన్ అనేది చాలా బాగుంటుంది. అలానే చెప్పే కదా, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ను ఇన్స్టాల్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఎయిర్ ఫిల్టరేషన్ అనేది చాలా బాగుంటుంది. థర్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్త్ ఈ ఎయిర్ ఫిల్టర్ను రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి యూజ్ చేసుకోవడం కాకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి 4 మెయిన్ అడ్వాంటేజెస్ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ని ఇన్స్టాల్ చేస్తే. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టోటల్గా ఎయిర్ ఫిల్టర్కి మీరు 8000 రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సెకండ్ మైలేజ్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది లిటిల్ బిట్. ఎందుకంటే సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మైలేజ్ అనేది లిటిల్ బిట్ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే స్టాక్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్లో ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి స్టాక్తో కంపేర్ చేసుకుంటే మోర్ పవర్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి లిటిల్ బిట్ ఇంజిన్ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది పడవచ్చు. అలానే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ను టైం టు టైం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. మీరు సరిగ్గా క్లీన్ చేయకుండా యూజ్ చేస్తే కంపల్సరీగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ గురించి. ఈ ఎయిర్ ఫిల్టర్ను మీ బైక్లో ఇన్స్టాల్ చేయాలా వద్దనేది టోటల్గా మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ కావాలంటే ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు. బైక్ కంపెనీస్ వెహికల్ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు ఎయిర్ ఫిల్టర్స్ని డిజైన్ చేస్తారు కాబట్టి అవి సరిపోతాయి. లేదు మాకు స్టాక్ పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు, మేము ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు. టోటల్గా ఇది మీ ఓన్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది గమనించండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.